అమ్మ మనము ముందు వీడియోలో మాట్లాడుకున్నట్టు మొలదారాల గురించి మాట్లాడుకున్నాము. కానీ ఇప్పుడు చెప్పేవాళ్ళు ఎక్కువయ్యారు అంటే వినేవాడు ఇంకెక్కువ వింటాడు అన్నట్టుగా కొన్ని కొన్ని చూస్తున్నా. కొన్ని మీకు చెప్తాను. చేతికి 15 దారాలు ఇక్కడ వరకు ఉంటాయి. ఏ దేవుడిదో ఈ ఇంటో ఉండదు. ఏదో కట్టేసుకోవడము, మెడలో కొత్త కొత్త చైన్ల లాంటివి వేసుకోవడము, అంటే ఎవరు చెప్పకుండా ఎక్కడో విన్నాము అని చెప్పేసి దారాలు వేసుకోవడము, అంటే ఇలాంటివన్నీ ఎక్కువగా చూస్తూ ఉన్నాం. అంటే నిజంగానే దానికి అంత పవర్ ఉంటుందా, లేకపోతే వీళ్ళు నార్మల్గా వేసేసుకుంటున్నారా ఫ్యాషన్ కోసం అని చెప్పి? ఒకే ఒక పదంలో చెప్తే ఇదంతా కూడా బిజినెస్. ఓకే. ఎందుకు కట్టుకోవాలి? అదృష్టం వస్తుందంట మేడం, పైసలు వస్తాయంట. ఇదే చెప్తారు. భిక్షగాడి గట్టి చూద్దాం. రోడ్డు మీద ఒక భిక్షగాడికి 2 చేతులకి కడదాం. ఎండాకాలం కొంచెం ఎండ, వేసవి కూడా తక్కువ వద్దు వాడికి. వాడు కోటీశ్వరుడు అవుతాడేమో చూద్దాం. అంటే అవ్వడు అనేది కాదు. ఇప్పుడు అమ్మవారి దగ్గర ఇప్పుడు ఒక 30-40 ఏళ్ల కిందటికి వెళ్తే ఇన్ని దారాలు లేవుగా. ఏదో పుట్టకు వేసిన పోగు దారము, నోముకు చేసిన నోము దారం తప్ప ఇంకేవీ ఉండేది కాదు. ఏదైనా ఒక దీక్ష చేపట్టినప్పుడు ఒక్కొక్కళ్ళు కొంతమంది దారం కట్టేవాళ్ళు. మరి ఇప్పుడు వచ్చాయి అంటే కొత్తగా వచ్చాయి అంటే దేవుళ్ళలో మార్పు వచ్చిందా, వాతావరణంలో మార్పు వచ్చిందా, మనం చేసే ప్రతి పనిలో ఎందుకు మార్పు వస్తుంది? పాపాలు ఎక్కువగా చేసే వాళ్ళే ఎక్కువగా వాళ్ళు మేము తప్పులు చెయ్యమని విపరీతంగా బొట్లు, విపరీతంగా దారాలు కట్టేస్తారు. అమ్మ, భగవంతుణ్ణి అందుకున్న ప్రతి ఋషి కూడా వస్త్రం కూడా లేకుండా ఉంటారు. వాళ్ళు ఏ బొట్టు పెట్టరుగా, ఏ గాజులు ఏ తాళ్ళు కట్టరుగా కదా. మరి మనకెందుకమ్మా, మామూలు మనుషులం, రోజుకు 100 పాపాలు చేస్తాం, 1000 అబద్ధాలు ఆడతాం, ప్రతి ఒక్కళ్ళ దగ్గర ఒక అబద్ధం ఆడతాం కదా. మనం కడుతున్నాము అంటే పాపాలు ఎక్కువ చేస్తున్నట్టేగా, భయపడి కడుతున్నాం. భక్తితో కడితే నీకు మంచే జరుగుతుంది. భయపడి నేను ఈ దారం కట్టా నాకు పదవి వస్తుంది, నేను ఈ దారం కట్టా నాకు ఈ జాబ్ వస్తుంది అంటే నీకంటూ ఒక శక్తి లేదా, నీకంటూ టాలెంట్ లేదా? ఒక దారం మీద ఆధారపడ్డావా? ఆ దారం నీకు అమ్మవారి దగ్గర నుంచి పూజారి ఇచ్చాడా? బయట దుకాణంలో కొన్నావు, దుకాణం వాళ్ళ బిజినెస్ అది అంతే. మరి చాలామంది మెళ్ళో తెగేసేసి ఉంటారు, పగడాలు ముత్యాలు అవి ఇవి, నేను అది చెప్తా ఇది చెప్తా, ఈ చేతికి ఉంగరాలు ఈ చేతికి ఉంగరాలు తెగ వేసేసి చెప్తున్నాము అని అంటే అసలు భగవత్ శక్తిని పట్టుకున్నవాడు ఏమీ ధరించడు. వీటి మీద వ్యామోహం అనేది ఉండదు. దైవారాధన చేసుకుంటూ అలాగే ఉంటారు. మనము కొంతమంది తపస్సులను మనం చూస్తే అమ్మా, వాళ్ళు 100 సంవత్సరాల నుంచి సమాధిలో ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అవును, హిమాలయస్ లో కూడా చూస్తూ ఉన్నారని చెప్పేసి ఎంతమంది ట్రెక్కింగ్కి వెళ్ళిన వాళ్ళు కూడా చూస్తూ ఉంటారుగా. వాళ్ళు ఏం ధరించారని, మంచు గడ్డలో కూర్చొని మంచు తుఫాన్లో వాళ్ళు తపస్సు చేయగలుగుతున్నారంటే వాళ్ళు ఏ దారాలు కట్టారని అలా కూర్చోగలిగారు, ఏ దండలు వేశారని, ఎన్ని రకాల బొట్లు గొంతు దగ్గర నుంచి పై వరకు దిద్దారని. భగవంతుని పట్టుకునే ప్రయత్నం చేయాలి మనం. మనకి కావాల్సినవి సరే, మానవులం, కొన్ని ఆస్తులు కావాలి, తినాలి, బతకాలి, తిరగాలి, కొన్ని కావాలి అన్నప్పుడు అది నీ టాలెంట్. కష్టపడాలి. నువ్వు ఒకరిని మోసం చేయకూడదు, ఒకరిని ఇబ్బంది పెట్టకూడదు, అధర్మమైన వ్యాపారం చేయకూడదు. నీకు వచ్చిన దాంట్లో నువ్వు ఎక్కడికి తిరగక్కర్లే, ఏ తీర్థయాత్రకి వెళ్ళక్కర్లే. నువ్వు చేస్తే భగవంతుడు ఏదో ఒక రూపంలో నీ ఇంటికి వస్తాడు. భగవంతుణ్ణి రప్పించుకునే ప్రయత్నం చేయాలి. ఎన్ని గాథలు మనకు లేవు? భగవంతుడే స్వయాన భక్తుడి ఇంటికి వచ్చిన గాథలు ఎన్ని లేవు? ఉన్నాయి కదా. ఇప్పటికే కొంతమంది మహాతల్లులు సమాధిలో 3-4 ఏళ్ల నుంచి ఉన్నోళ్ళు ఉన్నారు. వాళ్ళకి ఏ అలంకరణ లేదే. ఎప్పుడో 3 సంవత్సరాల క్రితం కట్టుకున్న వస్త్రంతోనే ఉన్నారే, ఇప్పటికీ ఉన్నారు మహాతల్లులు. అటువంటి మహానుభావుల వల్లే భూమి కనీసం ఈ విధంగా ఉంటుంది, కనీసం సగభాగమైన కడుపు నిండా తినగలుగుతున్నారు. అటువంటి వాళ్ళ ప్రభావం వల్లని. భగవంతుడిని మనం చూడలేదు కదా. భగవంతుడు ఎక్కడ మన పురాణాల్లో ఈ తాడు కట్టుకొని చెప్పలేదు, ఈ బొట్టు పెట్టుకొని చెప్పలేదు. అవునా? బొట్టు పెట్టుకోవటం నుదిటిన అంటే ఆజ్ఞాచక్రం, అక్కడ అమ్మవారి అధిష్టాన దేవతగా ఉంటుంది. అది కదలిక అయ్యింది అంటే మనలో జ్ఞానం పెరుగుతుంది. దాన్ని టచ్ చేయటం వల్ల ఆ నరాలు ఉత్తేజితమై మనం యాక్టివ్గా ఉంటాం. ఈ చిన్న లాజిక్ ఎంతమంది చెప్పినా అర్థం కాదా మనకి?
బయటికి వస్తే బండ బూతులు తిడతారు, తాళ్ళు ఈ నుంచి ఆడికి గడతారు. ఇంకొకటి, ఇది నేను నిజంగా మీ మధ్యలో ఇంటరప్ట్ చేయాలని కాదు, కొంతమందిని చూసానమ్మా నేను, మాలలో ఉండి బూతులు మాట్లాడతారు. మొన్న వీడియో కూడా నా ఫ్రెండ్ నాకు పంపి నువ్వు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఖచ్చితంగా క్వశ్చన్ రేజ్ చెయ్యు అన్నారు. ఇందాక మీరు అంటుంటే బూత్, నిజంగానే అక్కడ వెళ్ళే అమ్మాయి అంట, పక్కకెళ్ళి వెళ్తుందంట అమ్మాయి, అప్పటిదాకా పూజ చేసి బయటకు వచ్చి అమ్మాయిని తిట్టాడంట సంథింగ్, మాలలో ఉండి. అసలు అలాంటి తప్పులు చేయొచ్చా అమ్మ మళ్ళీ మాల వేసుకొని? అసలు భక్తి అంటే అర్థం తెలియని వాళ్ళే ఇలాంటివి చేస్తారు. ఓకే, ఇప్పుడు నీ ప్రమేయం లేదు, అమ్మాయి వచ్చింది, ఆ అమ్మాయి కూడా చూసుకొని ఉండకపోవచ్చు, అందులో రోడ్లు ట్రాఫిక్ ఎక్కువ ఉండొచ్చు, అంటే ఆ అమ్మాయి వెళ్ళాల్సి ఉండి కూడా వెళ్తే తప్పే ఉంది కదా. అయిపోయి నువ్వు మాల వేసుకునే దానికి అర్థం లేదు. మాల దీక్ష అంటే కొన్ని నియమాలు పాటించటం. నువ్వు తాళ్ళు కట్టావు, ఒక నియమానికి కట్టుబడి ఉండాలి. నువ్వు వచ్చి బండ బూతులు తిట్టేయటం, ఎవరినంటే వాళ్ళని, నీలో ద్వేషం పోలే, క్రోధం పోలే, అసహనం పోలే. ఎందుకు నీ దీక్ష దేనికి? మనమేమో నల్ల వస్త్రాలు, ఆకుపచ్చ రంగు వస్త్రాలు ధరించి దీక్ష చేపునాల్సిన అవసరం లే. మనమంటూ నిన్న ఉగాది వచ్చింది, ఉగాది రోజు నుంచి నేను ఎవరి మీద కోప్పడకూడదు, ఎవరిని అనవసరంగా ఇటువంటి దీక్షను చేయపోనండి. అక్కడే కదా భగవంతుడు ఉన్నాడు. అవుతుందా అమ్మా? అవుతుంది. సాధన చేయు సమకూరు ధరలో, నన్ను ఊరికే చెప్పలే, సాధన చెయ్యాలి. కోపం వస్తుంది, ఏదో ఆ మాటని నవ్వుతూ మనం డైవర్ట్ చేసుకోవచ్చుగా. కోపం కాకుండా నవ్వుతూ డైవర్ట్ చేయొచ్చు, అవునా? లేదు సరే పరిస్థితి ఇది, ఎందుకు ఊరికే గొడవలు అని వెనక్కి ఒక అడుగు వేయటం వల్ల వచ్చే నష్టం లేదు. అంటే నేనెందుకు తగ్గాలి అనే అక్కడ అహంకారం కనిపిస్తోంది కదా. భక్తి ఎక్కడుంది అక్కడ? భక్తి అంటే ఇవన్నీ లేని స్థితే భక్తి. నువ్వు మాల వేసినా, దారాలు కట్టినా, బొట్లు పెట్టినా, రుద్రాక్షలేసినా, ఏం చేసినా నీలో ఉన్న ఈ కామ క్రోధ మోహ మద మాశ్చర్యాలను నువ్వు నిర్మూలించుకోలేనప్పుడు వృధా. నువ్వు అవన్నీ వదిలేసి రాక్షసుల్లాగా బతికేసాయి. అది నేను చెప్పేది. నువ్వు ఒక భగవంతుడిదే దారం, సరే భగవంతుడి మీద పెట్టి పూజ చేసి తెచ్చావు, మరి నువ్వు ఎలా ఉండాలి? నీ ప్రవర్తన ఎలా ఉండాలి? మాట తీరు కూడా మారాలి అంట. మాట తీరు మారాలి. మనం పక్కన వాళ్ళని అవమానించకూడదు, పక్కన వాళ్ళని తిట్టకూడదు. ఎవరికి హక్కు లేదు. భార్య భర్తని తిట్టే హక్కు కూడా లేదు. తల్లిదండ్రుల్ని పిల్లల్ని కూడా అకారణంగా తిట్టే హక్కు లేదు. కారణం ఉండి తిట్టొచ్చు, ఎందుకంటే వాళ్ళ భవిష్యత్తు, వాళ్ళ వయసు దాటొచ్చారు కాబట్టి ఎలా ఉండాలో చెప్పే హక్కు ఉంటుంది. అంతేకాని అనవసరంగా తిట్టడం అనేది కూడా హక్కు లేదు. ఇప్పుడు మన ఫారిన్ కంట్రీస్లోకి వెళ్తే చిన్నపిల్లోడికి దెబ్బలు తగిలితే స్కూల్ టీచర్ వచ్చి తల్లిదండ్రుల మీద కేసు వాడి చేత పెట్టించింది. కానీ మన భారతదేశంలో అలా లేదు. ఎందుకు అంటే భారతదేశంలో కొన్ని నియమాలకు కట్టుబడి ఉంటారు. అక్కటు వాటిని కూడా వదిలేస్తే మనం దేనికోసం మనం ఈ కళ్యాణాలు చేస్తున్నాం, దేనికోసం పూజలు చేస్తూ ఉన్నాం, దేనికోసం గిరి ప్రదక్షిణలు చేస్తూ ఉన్నాం, దేనికోసం కార్తీక దీపాలని పెడుతూ ఉన్నాం. మనలో అవేర్నెస్ రాకుండా ఎందుకు ఇవన్నీ కూడా? మనం మారటమే దైవత్వం. దేవుడు అంటే వేరే రూపం ఏం లేదు. మనం సత్వగుణంగా మారడమే దైవత్వం. ఇది ఒక్కటి తెలుసుకోవాలి. అంతేకాని తెగ కట్టేస్తాము వీళ్ళకి చాలా భక్తి ఏమో అని మనమేం పొంగిపోక. నేను నిజంగా అంతే అనుకున్నా, నిజం చెప్తున్నా అమ్మా. లాస్ట్ టైం మీరు వచ్చినప్పుడు ఒక వీడియో గుడికి సంబంధించి అంతగానం వెళ్తుంటారు, ఎంత భక్తి, నాకు అసలు టైమే కుదరదు, నేను ఇంట్లోనే అలా జై శ్రీరామ్ హరే కృష్ణ అనుకునేదాన్ని. తర్వాత మీకు ఆ రోజు అన్నట్టు ఫోటోలు దిగడానికి ఫ్యాషన్ అలా పోతున్నారు. ఇంకోటి నేను నిజంగా చూసానమ్మా, అందుకని ఈ ప్రశ్నను రేజ్ చేసిన. మరి మాలలు ఎందుకు వేసుకుంటున్నారో తెలియదు, ఫ్యాషన్ కోసం అంటే ఒక 9 రోజులు చేస్తే దాని తర్వాత నేను ఏమన్నా చేసుకోవచ్చులే, అది ఆ ధైర్యం. అంటే నన్ను కూడా ఒకళ్ళు క్వశ్చన్ వేశారు, అంటే మనము ఏదైనా తప్పు చేసినా ఈ మాల ధరిస్తే పోతుందంట కదా అని. మాల ధరించటానికి, నువ్వు పూజలు చేయటానికి నువ్వు చేసే తప్పులకి సంబంధం లేదు. అదే లేదు, ఇదే ఈ పూజలు చేసి ఈ భగవంతుణ్ణి నమ్ముకున్న పుణ్యం అనేది నీకు మరుజన్మకి కొంచెం ప్రశాంతతనిస్తుంది. నువ్వు చేసిన పాపం మరుజన్మలో తప్పకుండా అనుభవించవలసిందే. దానికి ఎటువంటి రెమెడీస్ లేవు, భగవంతుని పాదాలు పట్టుకోవడం తప్ప. నాకు చాలా ఆశ్చర్యం వేసిందంటే ఈ విధంగా జనాలు ఆలోచించటం వల్ల తప్పులు చేస్తూ పొద్దున్న లేచినప్పటి నుంచి పూజలు చేసి తెగ తాళ్ళు, తెగ బొట్లు, తెగ రుద్రాక్షలు వేసేస్తే పాపం పోతుందన్న ఆలోచనలోకి వచ్చారు కదా అని ఒక్కసారి అనిపించింది.
తప్పు కదా అసలు. కరెక్ట్ అమ్మా. ఒక్కటే మనం చూసేవాళ్ళు కూడా అవును కదా, మరి హిమాలయాల్లో తపస్సులు చేసే వాళ్ళందరూ కూడా భగవంతుని పట్టుకున్నారు, వాళ్ళు ఇలాంటివి చేయలేదే. తప్పులు చేస్తున్న మనమే భయంతో భక్తి, భయంతో భక్తి అంతే. కరెక్ట్. ఇప్పుడు కట్టావు, నువ్వు అనుకున్నది జరిగిందా, కట్టడం వల్ల అంటారు. జరగలేదా, తీసేసి దేవుడు లేడు, ఏం లేడు, తాళ్ళు లేవు, ఏమీ లేవు అంటాం. అది మన నాడి, అవునా, మన మాట కూడా. కాకపోతే నిజాల్ని మనం మాట్లాడుకుంటూ అది స్ట్రైట్ ఫార్వర్డ్గానే ఉండాలి కొన్ని విషయాల దగ్గర. అలా వెళ్తే ఎందుకు దీక్షాధారణ చేస్తారు? 41 రోజు సాత్విక ఆహారం తీసుకుంటూ ఒంటిపూట భోజనం, భూశయనం, తక్కువగా మాట్లాడటం, ఇవి చేస్తే 41 రోజు తర్వాత అదే జీవితం అంతా అలవాటు అవుతుంది. కర్మ అక్కడికి తెగిపోయిందిగా. భూమి మీద పడుకోవడం అంత సులభం కాదుగా. కర్మ తెగింది. నువ్వు ఎవరితో మాట్లాడలే, పాపం లేదు, తొలగిపోయింది. ఒక్క పూట భోజనం, మిగతా 2 పూట్ల లేదు. యోగికి వెయ్యావు కదా నువ్వు. ఈ విధంగా ఉంటూ నువ్వు చేస్తే దీక్షకు ఒక అర్థం ఉంది. నువ్వు 4 పూట్ల 5 పూట్ల తింటున్నారు, ఎక్కడ పడితే అక్కడ తింటున్నారు, సమయం అనేది లేకుండా తింటున్నారు, ఏది పడితే అది మాట్లాడుతున్నారు. మాలా దీక్షలో ఉన్నావు, ఎవరో రాజకీయ నాయకులు, ఎవరో సినిమా యాక్టర్ల గురించి నీకెందుకు? నువ్వు మాట్లాడితే భగవంతుడి గురించి మాట్లాడాలి, లేకపోతే మూసుకొని ఉండాలి, మాట్లాడకుండా. నిజం మాట్లాడితే అదే ఉంటుంది. అది నువ్వు చేయాల్సింది. దీక్ష అనేది ఎందుకు? వేసుకొని రుద్రాక్షలు వేసి దేవుడి ఫోటో పెట్టి పొద్దున సాయంత్రం దీపం వెలిగించి పూజలు చేసి తెగ ఎగిరెగిరి డ్యాన్సులు చేసి పాటలకి, ఇదేనా భక్తి అంటే? నువ్వు ఇది చేస్తూ అది చెయ్యి, 100కి 100% మార్కులు భగవంతుడి దగ్గర మనం కొట్టేస్తాంగా. ఇది చేయకుండా అది చేస్తే నీకు వచ్చేది 10-20 మార్కులే, 100కి పాస్ కూడా అవ్వలేరు కదా. కాబట్టి ఏదైనా కానీ మనం చేసేది, లేదా చెయ్యకు. నిన్ను ఎవడు అడిగాడు? భగవంతుడు అడిగాడా నీకు పూజ చేయమని? అడిగిందా ఆయన? ఏమన్నా ఇన్ని రకాల పూజలు చేయి, ఇన్ని రకాల నోములు, లేకపోతే నల్లబట్టలు వేసుకొని నువ్వు దీక్షను తీసుకొని ఆయన ఏం చెప్పలేం. మన కోసం మనం చేస్తున్నాం. చేసిన పాపాన్ని తొలగించుకోవటం దీక్షాధారణ చేస్తూ ఉన్నాం. దానివల్ల ప్రయోజనం అయితే లేదు అసలు. భక్తి కోసం భగవంతుని నేను ఆరాధిస్తున్నా, నా కోసం ఆరాధిస్తున్నాను, నాకు సత్ప్రవర్తన రావడం కోసం నేను దీక్షను చేపట్టానని ఎవడైతే అనుకొని చేస్తారో అది అసలైన దీక్ష అనేది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెటిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.